విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచరిస్తూ 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచరిస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలోకి ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు బద్ధకం, అలసత్వం ఉండడం వల్ల చదువుపై ధ్యాస పెట్టి చదవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారు మెరుగైన ప్రతిభను కనపరుస్తారు. తద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. బదిలీల గురించి ఎదురు చూసే వారికి ఈ మాసం బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ వారం తర్వాత వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. వివాహం కాని వారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి వివాహం కుదరడం, సంతానానికి ఉద్యోగం రావడం లేదా విద్యలో రాణించడం వంటి శుభవార్తలను వింటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని 3 సార్లు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.